హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చాలా చాలా రుచికరంగా ఉండే గోధుమ పిండితోటి వడియాలు తయారు చేసుకుందాం. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఎండతో పని లేకుండా మన ఇంట్లోనే చాలా బాగా పెట్టుకోవచ్చు వడియాల్ని. మీకు ఒక వడియం విరిపి చూపిస్తాను. చాలా క్రిస్పీగా చాలా చాలా రుచికరంగా ఉంటాయి. వీడియోని మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. నేను కొలతల ప్రకారం చెప్తాను. ఇప్పుడు ఒక కప్పు గోధుమ పిండి తీసుకుని పెద్ద బౌల్లో వేసుకోండి. వేసుకున్న తర్వాత మనం ఏ కప్ తోటి అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్ తోటి ఒక కప్పు నీళ్ళు పోసి కలపండి. అంటే ఒక్కసారి నీళ్ళు పోసారనుకోండి కలపనా కుదరదు. అందుకు ఒక కప్పు నీళ్ళు పోసుకొని చక్కగా పిండిని కలుపుకోవాలి. ఒకసారి నీళ్ళు పోస్తే ఉండల కింద వస్తుంది. అందుకు ఒక కప్పు నీళ్ళు పోసుకొని కలిపిన తర్వాత మరలా కప్పు వేసుకుందాం. అంటే 2 కప్పులు నీళ్ళు పోసుకున్నాం మనం. చక్కగా పిండిని బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా చక్కగా పిండిని కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా పిండిని కలుపుకున్నాం కదా. ఈ పిండిని మనం పక్కన పెట్టుకుందాం. ఒక 4 ఎండుమిర్చిని మిక్సీలో వేసుకొని ఇలా చేసుకోండి గుండ కింద. ఉప్పు ఎప్పుడు వడియాల్లోనే కొంచెం తక్కువే వేసుకోండి. చిన్న అల్లం ముక్కని పొట్టు తీసి కడిగి దంచుకోవాలి. అలాగే వాము 1/2 టీ స్పూను, నువ్వులు ఒక 2 స్పూన్లు, జీలకర్ర 1/2 టీ స్పూను. దీన్ని మనం పక్కన పెట్టుకుని ముందుగా నేను సగ్గుబియ్యాన్ని నానబెట్టుకున్నాను. ఒక 4 స్పూన్లు సగ్గుబియ్యాన్ని శుభ్రంగా కడిగి ఇలా నానబెట్టుకోవాలి. మనం వీలైతే రాత్రి నానబెట్టుకోవచ్చు. మార్నింగ్ వడియాలు చేసుకుంటున్నామంటే రాత్రి నానబెట్టుకోవచ్చు. ఇలా నానబెట్టుకున్నాక సగ్గుబియ్యాన్ని ఇప్పుడు కుక్కర్ గిన్నె తీసుకుందాం. వడియాలకి ఎప్పుడు కొంచెం దలసరిగా ఉన్న గిన్నె తీసుకోండి. నేనైతే కుక్కర్ గిన్నె తీసుకున్నాను. మనం గోధుమ పిండి ఏ కప్ తోటి తీసుకున్నామో అదే కప్ తోటి 6 కప్పులు నీళ్ళు పోసుకోండి. 6 కప్పులు నీళ్ళు పోసుకొని గ్యాస్ మీద పెట్టి హైలో పెట్టి దీని మీద మూత పెట్టుకుని చక్కగా వాటర్ని మరగనివ్వండి. వాటర్ మరిగిన తర్వాత ముందుగా మనం సగ్గుబియ్యాన్ని నానబెట్టుకున్నాం కదా, వేసుకుందాం. గ్యాస్ని చిన్న మంట మీద పెట్టుకోండి. పెట్టి సగ్గుబియ్యం వేసిన తర్వాత ఒకసారి అంతా కలపండి. కలిపిన తర్వాత ఇప్పుడు గ్యాస్ని మీడియంలో పెట్టి చక్కగా కలుపుతూ సగ్గుబియ్యాన్ని బాగా ఉడికించుకోండి. ఇలా కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు పడుతుంది. అందుకు చక్కగా సగ్గుబియ్యాన్ని కలుపుతూ ఇలా ఉడికించుకోవాలి. చూడండి, సగ్గుబియ్యం చక్కగా ఉడికిపోయాయి. మీకు చేతితో చూపిస్తాను. ఇలా నొక్కి ఉడికేయలేదు ఒకసారి చూసుకుందాం. మనం వేడిగా ఉంటుంది, చూసుకోండి, కాలుతుంది. ఇలా చేతితో నొక్కితే చక్కగా మెత్తగా అయిపోద్ది. సగ్గుబియ్యం చూడండి చక్కగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు గ్యాస్ని చిన్న మంట మీద పెట్టుకోండి. ముందుగా మనం గోధుమ పిండిని వాటర్లో వేసి కలుపుకున్నాం కదా, ఇది ఒకసారి కలపండి. కలిపిన తర్వాత గరిటెతో కలుపుతూ ఈ పిండిని కలుపుకున్న పిండిని చక్కగా కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత గ్యాస్ని మీడియంలో పెట్టి చక్కగా పిండిని ఉడికించుకోవాలి. పిండి బాగా ఉడకాలండి. ఉడకనాక కనీసం ఒక 10 నిమిషాలు టైం పడుతుంది. మనం పిండి బాగా ఉడికితేనే వడియాలు బాగా వస్తాయి. ఇలా మనం కలుపుతూ ఉండాలి, లేదంటే ఉండల కింద అయిపోద్ది. అంటే అడుగు పడుతుంది. అడుగు పట్టకుండా చక్కగా మధ్యలో కలుపుతూ పిండిని బాగా ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా చక్కగా పొంగుతుంది. మీకు చూపిస్తాను. చూడండి, ఈ విధంగా ఇలాగా చక్కగా ఉడుకుతుంది కదా. ఇలా ఉడికినప్పుడు మనం ఇందులోని నువ్వులు, అలాగే జీలకర్ర, వాము, ఉప్పు ఇవన్నీ వేసుకోవాలి. వడియాల్లో ఎప్పుడు కొంచెం ఉప్పు తక్కువ వేసుకోండి, ఎందుకంటే వడియాలు ఆరిపోయేసరికి ఎక్కువ అవుతుంది. అందుకు మనం చూసుకొని ఉప్పుని వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఇలా కలుపుతూ ఒక 3-4 నిమిషాలు ఉడికించుకోండి. ఇలా కలుపుతూ ఉడికించుకోండి. మనకి వడియం అంటే పిండి ఎలా రెడీ అయింది అనేది మన ప్లేట్లో వేసుకొని చూసుకుందాం. మీకు చూపిస్తాను. ఇలా ప్లేట్లో వేసుకుంటే పిండి చక్కగా మనం వేసినట్టే ఉంది. చూడండి, అంటే మనకి రెడీ అయిపోయింది పిండి. ఈ విధంగా ఉన్నప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు నేను ఒక కాటన్ క్లాత్ని చక్కగా వాటర్లోనే తడిపి గట్టిగా పిండి ఇలా నేల మీద వేసుకోండి. నేనైతే ఇంట్లోనే పెట్టుకుంటున్నాను. మీకు ఎండ ఉంది అంటే వీలవుతే ఎండలో పెట్టుకోండి. కానీ క్లాత్ మీద వేసేటప్పుడు ఎప్పుడు వేడిగా పిండి వేయండి. అదే కవర్ మీద వేసేటప్పుడు పిండి చల్లారిన తర్వాత వేయండి. కానీ క్లాతే మంచిది. క్లాత్ని చక్కగా తడిపి
గట్టిగా పిండి ఇలా నేల మీద పరిచి చక్కగా వడియాలు పెట్టుకోవాలి. నాకు ఇంట్లోని కూడా ఎన్ని 2 రోజులు టైం పట్టింది అంతే. ఇప్పుడు మనకి మే రాకుండానే ఎండలు ఎక్కువైపోయాయి. చాలా ఎండలు ఉంటున్నాయండి. అందుకు వారణాకు కూడా మనకి ఎక్కువ టైం పట్టదు. చక్కగా మీరు ఎండలో పెట్టే పని ఉండదు. చక్కగా ఇంట్లో ఫ్యాన్ కింద పెట్టుకోండి శ్రమ లేకుండా. ఇలా అన్ని వడియాలు పెట్టిన తర్వాత మీకు చూపిస్తాను. నాకు ఆరణాకి 2 రోజులు టైం పట్టింది. మీరు ఇంట్లో పెట్టుకున్నారనుకోండి ఇంక శ్రమ లేకుండా చక్కగా ఫ్యాన్ కింద మనం హాయిగా పెట్టుకోవచ్చు వడియాలు. మీకు అన్నీ ఆరిన తర్వాత చూపిస్తాను. చూడండి, ఈ విధంగా మనకు 2 రోజులకు చక్కగా ఆరిపోయాయి. చూసారా చక్కగా ఆరిపోయాయో. ఇప్పుడు మీకు వడియాలు తీయడం కూడా చూపిస్తాను. ఈ క్లాత్ని ఇలా తిప్పండి. తిప్పిన తర్వాత జస్ట్ వాటర్ని ఇలా జల్లండి, మరీ ఎక్కువ కాదు. జస్ట్ ఇలా అంతా తడిసేలాగా చక్కగా ఇలా వేసుకోవాలి వాటర్ని. ఇలా వేసిన తర్వాత ఒక నిమిషం 2 నిమిషాలకు చక్కగా వడియాలు వచ్చేస్తాయి. చూడండి, ఇలా క్లాత్ మించి వడియాలు తీసుకుని ఒక ప్లేట్లో వేసుకుందాం. ఇలా ఇదే విధంగా మనం అన్ని వడియాలని తీసుకోవాలన్నమాట. చాలా బాగుంటాయి రుచికరంగా గోధుమ పిండి వడియాలు. ఒకసారి మీరు ట్రై చేయండి. నేను కొలతల ప్రకారం అన్నీ చెప్తున్నాను కదా. మీరు ఎండతో పని ఉండదు. చక్కగా ఇంట్లోనే హాయిగా ఫ్యాన్ కింద మనం పెట్టుకోవచ్చు. ఇలా వడియాలన్నీ తీసిన తర్వాత మీకు చూపిస్తాను. ఇలా వడియాలు తీసిన తర్వాత మీకు ఎండ ఉందనుకోండి ఒక 2 గంటల సేపు ఆరబెట్టుకోండి. లేదు అంటే ఫ్యాన్ కింద ఒక రోజంతా ఆరినాయి శుభ్రంగా వడియాలు ఆరిపోయాయి కదా. ఇలా ఆరిని మనం స్టోర్ చేసుకుంటే చక్కగా మనకి సంవత్సరం అయినా పాడవకుండా చక్కగా బాగుంటుంది. ఆయిల్ కూడా మరిగింది. వడియాలు వేసుకుని చక్కగా వేపుకోవాలి. మనం ఈ వడియాలని సాంబార్ తోటి, పప్పుతోటి, లేదంటే పిల్లలు మనకి స్నాక్స్ ఏమైనా అడిగినప్పుడు చక్కగా వేపు పెట్టండి. వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ సమ్మర్లో పెట్టుకుంటే నెక్స్ట్ సమ్మర్ వచ్చే వరకు మనకు వడియాలతో పని ఇంకొండదు. అంత బాగుంటాయి వడియాలు. మీకు ఇవి పిల్లలు ఎప్పుడైనా మనం స్నాక్స్ కింద అడిగినప్పుడు చక్కగా వేపు పెట్టండి. ఒక వడియం కూడా వేపు చూస్తున్నాను. చూసారు అంత క్రిస్పీగా చాలా బాగున్నాయి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి.